రక్షకుడు. సో హలో గైస్, ఇట్స్ బీన్ ఎ వైల్. చాలా రోజులు మనం బయటికి వెళ్తున్నాం, వీకెండ్స్ అది కూడా. అండ్ టుడే మనం దగ్గరలో పాండీ బజార్ అంట, ఫుడ్ గిడ్డు అదే ఆర్నమెంట్స్ జ్యువెలరీ ఫర్ గర్ల్స్ చాలా ఫేమస్ అనుకుంటుంది. అక్కడికి వెళ్ళాక చూద్దాం. నీట్గా ఉండేది గైస్ ఈ రోడ్ అంతా. మెట్రో పనులు అని చెప్పి మొత్తం ఇలా చేస్తారు అంతా. ఇది దుమ్ము ధూళి. మళ్ళీ ఏమన్నా అంటే బ్యారిగేడ్స్ మీద ఇదొకటి రాస్తాడు బ్రో, ఇన్కన్వీనియన్స్ ఫర్ బెటర్ టుమారో అంట. ఎక్కడ చూసినా ఇదొకటి కనిపిస్తుంది బాగా. యాక్చువల్గా ఇదంతా హైవే, ఇది సర్వీస్ రోడ్. ఇది మేము నడుస్తుంది సర్వీస్ రోడ్. ఆ హైవేని కాస్త నార్మల్ రోడ్ చేసి దాన్ని మెట్రో కడుతున్నారు అనమాట. ఇక్కడ సెకండ్ లైన్ మెట్రో చెన్నైకి. ఇది చూద్దాం, ఇంకొక 2-3 ఇయర్స్ పడుతుంది అంటే ఇది. మనం అప్పటికి ఇక్కడ ఉంటే అది కూడా చూపిస్తాం. అరగంట అయింది ఫ్రెండ్స్ బస్ స్టాండ్కి వచ్చి. బస్సు కూడా రాలేదు. ఏమన్నా అంటే సుబ్రహ్మణ్యం గారు 19 అంటున్నాడు బస్సు నెంబరు. అది మాత్రం మొత్తం ఖాళీగా ఉండాలంటే అమ్మాయిలు కదా ఇల్లు ఖాళీ కూర్చోవాలి. అబ్బాయిలకు ఇరుగ్గా ఉన్న బస్సులు ఎక్కడానికి ఇల్లు. లాస్ట్కి పాండీ బజార్ అయితే వచ్చాం. రావడం ఒక టీ అయితే కూడా చెప్పు, కాఫీ టీ కాదు. అండ్ ఒక 1 అవర్ జర్నీ చేసి వచ్చాం. చూద్దాం. సో పాండీ బజార్ అంటే టీ నగర్ అయితే దిగాం. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ వాక్. చూద్దాం వెళ్ళి. ఇదేదో వాక్ వే అనుకుంటా, రోడ్స్ క్రాస్ చేయడానికి, స్కై వాక్. సో మనం ఇంకా 1.5 కిలోమీటర్ అయితే నడిచికెళ్ళాలి. ఈలోపు మనం మన బాయ్ని ఇంటర్వ్యూ చేద్దాం. ఎరా కింగ్డమ్, యా పాండీ బజార్ దేనికి ఫేమస్ చెప్పు? షాపింగ్కి, ఫుడ్కి. విచ్ షాపింగ్? లేడీ షాపింగ్ అనుకుంటా. లేడీ షాపింగ్? నువ్వు ఎందుకు వెళ్తావు లేడీ షాపింగ్కి? నువ్వు నాతో పాటు వస్తున్నావు కదా. అదే ఫ్యూచర్లో వైఫ్ వస్తుంది కదా, అప్పుడు తీసుకొద్దా అని చెప్పి ముందే చూస్తున్నాను అన్నీ. ఇప్పుడు అయితే మనం కొనేసి ఫర్ ఫ్యూచర్ వైఫ్ అని పెడదామా? అంతే. ఓకే మళ్ళీ వస్తే వాళ్ళకి ఇచ్చేద్దాం. మళ్ళీ రాంగ్ కదా ఇటువైపు. అవును నిజమేలే. ఓకే అమ్మా, ఎక్కడెక్కడి నుంచో బయటికి వెళ్తున్నారు? ఎక్కడెక్కడి నుంచి తీసుకెళ్తున్నారా మీరు? ఇది పాండీ బజార్కి వెళ్తున్నట్టు లేదురా, అడ్వెంచర్ చేస్తున్నట్టు ఉంది. నడుము చూస్తే సెంటీమీటర్, వెనకొస్తా కిలోమీటర్. స్మార్ట్ శంకర్ రే స్మార్ట్ శంకర్. అది కాదు, ఇక్కడ నుంచి మనకి ఫుడ్ అది కనిపిస్తూ ఉంటుంది. బాబు ఈడేటి వారి వీధి కాదు, ఇది పక్కకు రా. అది కూడా ఇదేదో చూడండి వాయిస్ బాగుంది. స్ట్రీట్ ఎస్ స్ట్రైట్ 650 meters టు గోవా. పార్క్ అంట. పార్క్ బాగుంది కానీ పార్క్ దగ్గర ఉన్న చెట్లు మించి వచ్చే సౌండే అసలు బాలే. అసలు ఖాళీ లేదు, చాలా రద్దీగా ఉంది. చూద్దాం, ఇటువైపు అనుకుంటూ వెళ్ళాలి. ఇది మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అంట. మొత్తం హైడ్రాలిక్ మీద వర్క్ అవుతుంది. పెద్ద పదాలు వాడేకి. లాంగ్ ట్రాఫిక్ హెడ్ చాలా దారుణంగా ఉంది. మనది ఏంటంటే కాకినాడ మెయిన్ రోడ్లో ఉంది. రోడ్లో ఉంటే స్కిప్ చేయండి గాయస్ ఈ రోడ్ని. వ్యాన్ విత్ చైతన్య నుంచి ట్రాఫిక్ అప్డేట్. ఎవరైనా టీ నగర్లో వస్తుంటే ఈ రోడ్డు అవాయిడ్ చేయండి, మీ మంచిగా చెప్తున్నాం. బ్యాండ్ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే, చాలామంది అన్నారు స్ట్రీట్ షాపింగ్ ఫేమస్ అని. బట్ ఇది అవతల పక్క మొత్తం కనిపిస్తున్న సైడ్ మొత్తం కాస్ట్లీ షాపింగ్, అండ్ దిస్ సైడ్ స్ట్రీట్ షాపింగ్. బాగా డిఫరెన్షియేట్ చేస్తారు. రేసిస్ట్లో ఉన్నారు ఇక్కడ అందరూ. అండ్ ఇలా అప్పుడు అక్కడక్కడ చిన్న ఫుడ్స్. దిస్ వాజ్ నైస్ యాక్చువల్లీ. ఇప్పుడే వచ్చిన తాజా సమాచారం, సుబ్బుగాడు హ్యారీ పాటర్ బొమ్మ ఏదో కొనుక్కుందామని అక్కడ ఏదో బొమ్మల షాప్ కనిపిస్తే ఆగాడు. ఇక్కడే ఉన్నాడు, అడుగుదాం. రా అని చెప్పాడు రా.
జస్ట్ 950 రూపీస్. బేరం ఆడితే 500 లాస్ట్ అన్నాడు. అది ఎంత ఉంది బొమ్మ అది తీసుకోలేదా? అండ్ ఇక్కడ ఇంకా ఏవో క్రాక్స్ అంట, ఇవి కూడా ఉన్నాయి. రే బుక్స్ రా, రే బుక్స్ తీసుకుంటాను. ఎక్స్ట్రాలు రూమ్ లో ఉన్న 2 బుక్లు చదవలేదు కానీ ఇది చెన్నై వచ్చిన కొత్తలో కొన్నావు నువ్వు. ఇది అయిపోయింది. ఇది చెన్నై వచ్చిన కొత్తలో కొన్నది చదివేసిన సగం. ఈ బొక్క చదివాను. మళ్ళీ 300 పెట్టి కొన్నావు చెన్నై వచ్చిన కొత్తలో, చదవలేదు కానీ ప్లేస్ బొక్క అది కూడా. అదే చదువుతున్నాను రా అది. మా ఇంకా మనకి ఫుడ్ ఏం దొరకలేదేంటి? తినేద్దాం. ఇది వద్దు, ఆరిపోయింది మొత్తం. అది ఏదో పొట్టకేసేద్దాం అనుకున్నాం శివ, ఏం లేవేంటి ఫుడ్? చికెన్ మటన్ అన్నీ దొరుకుతాయి. నేను తీసుకో. వద్దు దిగొద్దు. కాదు, మెచ్చడిగా ఆలోచిద్దాం. నాన్ వెజ్ వద్దు, ఫ్రూట్స్ తిందాం. ఏ కొత్త కొన్నారా ఏంటి? వాట్ ఈస్ దిస్? ఏంటండి? రము డ్యాంగ్ అంట, ఏదో పేరు కూడా అర్థం కాలేదు. ఏం తిన్నాం? మాయా వరమహాలక్ష్మి రెస్టారెంట్లో ఉంది, ఏదో తిందండి. ఆకలేసి కళ్ళు కమ్మేసి కానీ అది చూడు, అది చీరల కొట్ట. ఓ వరమహాలక్ష్మి సిల్క్సా, నైస్ కదా. రే సూర్యబాబు, ఫుడ్ స్ట్రీట్ అన్నారు కదా, ఆకలేస్తుందిరా. పాండి బజార్ అయితే చూడడం అయితే అయిపోయింది. నెక్స్ట్ అనుకున్నట్టే చాలా కొందామని వచ్చాం, కానీ ఏమీ కొనలేదు. అమ్మడానికి ఎవరు లేరు, అమ్మే వాళ్ళు ఉన్నారు, కొనడానికి మనం స్టేటస్ సరిపోవట్లేదు. అది మొత్తం ఎంత అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు తమిళనాడు ఫేమస్ ఏంటది? సరవణ స్టోర్స్కి అయితే వెళ్దాం. ఇక్కడ చాలా పెద్దగా ఏదో కనిపిస్తుంది, కానీ లాంగ్ డిస్టెన్స్ కూడా ఉంది. అది చూద్దాం. బికాస్ ఆ పక్కన కనిపిస్తుంది కదా, అదే సరవణ స్టోర్స్. ఇది గైస్ మొత్తం స్ట్రీట్ షాపింగ్ అంతా ఇక్కడ జరుగుతుంది అనమాట. మనం ఇందాక ఏదో గుర్తు తెలియని వ్యక్తుల్లాగా అలాగే వెళ్ళిపోయాం. బట్ అదంతా కాస్ట్లీ షాపింగ్, ఇదంతా స్ట్రీట్ షాపింగ్. అందులో మన బాస్ ఏదో ఆఫర్ పెట్టినట్టున్నాడు. జనాలు ఖాళీ లేకుండా వెళ్తున్నారు, ఎగబడి వెళ్తున్నారు. సీ ద లెజెండ్ సమ్ ఆఫర్ అయితే నడుస్తుంది లోపల. చాలా పెద్దగా ఉంది. ఫ్లైఓవర్ కూడా నడుస్తుంది. ఐ విల్ షో యూ, వెయిట్. అదిగో ఆల్మోస్ట్ 8 floors ఉంది. ఇది అదే ఎంట్రన్స్ ఇలా ఆఫర్ కూడా ఇచ్చాడు. ఇందులో సరిగ్గా కనిపించట్లేదు. ఎవరితో పెళ్ళి అవుతున్నట్టుంది లోపల. మరి ఇది పెళ్ళి కాదురా, షాపింగ్ మాల్. ఇది జనాలు ఏంటో ఎంతమంది ఉన్నారు, అంత ఖాళీగా ఉన్నారా? గైడెన్స్కి కూడా ఇచ్చారు చూడండి గైస్, ఏ ఫ్లోర్లో ఏముంటాయో అని. 8 ఫ్లోర్లు మొత్తం జనాలు ఇక్కడ కుంభమేళాకు వచ్చినట్టు వచ్చారు. రెస్టింగ్ కోసం క్యాఫెటేరియా, న్యూ బోర్న్ బేబీ సెక్షన్, మ్యాప్ ఎవ్రీథింగ్. ద లెజెండ్ మామూలుగా లేడు గైస్. క్యాఫెటేరియా గైస్ పగల కొట్టాడు మొత్తం. బాబోయ్ మామూలుగా లేదు. షాపింగ్ వచ్చారో తిన్నాక వచ్చారో అర్థం కావట్లేదు అంతే జనం ఇక్కడ. చాట్ ఐటమ్స్ అంటే ఇదేదో మంది పిజ్జా నీ చాక్లెట్ అంటే అడిగి ఇచ్చాను. ఓకే పిజ్జా చెప్తాం. పిజ్జా గైస్, ఆ పిజ్జా తీసుకెళ్ళి అలా పెట్టాడు అంతే. అందులో పిజ్జా గైస్, శరవణ స్టోర్స్ పిజ్జా. గెస్ వాట్, 40 రూపాయలు అంతే. ఇది ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రేట్లు కూడా చాలా తక్కువ. చాలా అంటే చాలా తక్కువ. తినేసి చెప్తాను ఎలా ఉందో. బాగుందా? ఎలా ఉంది? ఫైన్. అసలు ఖాళీ లేదు మొత్తం. చాలామంది జనం ఉన్నారు. ఫుడ్ ఏమీ దొరకలేదు. సారీ, స్ట్రీట్ షాపింగ్స్. ఇవన్నీ షూస్, ఎనీ బ్రాండ్ షూ అవైలబుల్ హియర్. మొబైల్స్, డ్రెస్సెస్, ఎవ్రీథింగ్. అది ఎదురుగా ఉంది అబాండన్ బిల్డింగ్. ఇదిగోండి కాయిన్స్. అబాండన్ బిల్డింగ్ పక్కన ఎంత కాస్ట్లీగా కట్టాడు చూడండి.
రాజమండ్రి మెయిన్ రోడ్ కన్నా రష్గా ఉంది గైస్ ఇది. మందే జనాలు చాలా ఖాళీగా ఉన్నారేమో. మనమే చాలా బిజీగా అనుకుంటే మనకన్నా ఖాళీగా ఉన్నారు బాబు. బాబోయ్ అడుగు తీసి అడిగేయడానికి లేదు బాబోయ్ ఇక్కడ. మా జనాలు ట్రైన్ పూలు పెట్టుకుని వెళ్తుంది అమ్మాయి ఉన్నారు. అలాంటి వాళ్ళు అందరూ బ్లాగులు చేసేటప్పుడు అది చూసి నవ్వుతూ ఉంటారు. అన్నీ మనం పట్టించుకోకూడదు. ఇంత మధ్యాహ్నంలో బ్లాగ్ చేస్తున్నాం అంటే మరి అన్నీ పట్టించుకోకూడదు. ఇప్పుడు పైకి వెళ్ళాలి. చెన్నై లోకల్ ట్రైన్లో ఉన్నాం. చూడండి గాయ్స్, రోబో సినిమాలో ఫైట్ ఇక్కడ జరిగింది. దిస్ ఈజ్ ఎగ్మోర్ స్టేషన్ గైస్. ఎగ్మోర్ అయిపోయింది లోకల్ ట్రైన్. లాస్ట్ స్టాప్కి వెళ్ళాలి. రా కాల్ కలిసి కూర్చున్నా. ఎస్ వీఆర్ ఎట్ మెరీనా బీచ్ కరెంట్లీ. ఎగ్జాక్ట్గా 1.5 year అవుతుంది ఇటువైపు వచ్చి. ఎగ్జాక్ట్ ఇదే సందులో. ఇది ఇలా మార్కెట్ ఒక 1 kilometer ఉంటుంది అనమాట లోపలికి. చిన్న చిన్న షాపులు, చిన్న చిన్న షాప్ కీపర్స్, బాగుంటుంది ఇది గైస్. ఈ వాల ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం. ఈ వాల మామూలుగా లేదు బాబు. ఏం చూపిస్తాను అనుకుంటా. ఏమ్మా ఇంకా సగం దూరం కూడా రాలేదు గైస్. ఎంత దరిద్రం అంటే పాండీ బజార్ వెళ్ళాం, ఒకటి అనుకుంటే ఒకటి అయింది అక్కడ. నెక్స్ట్ షావుకార్పేట్ ఫుడ్ స్ట్రీట్కి వెళ్దామని ప్లాన్ చేసాం. అదే ఏదో సరే రాక్ చేద్దాం అక్కడికి వెళ్ళాలనుకున్నాం. మేము రాక్ అయిపోయాం. మళ్ళీ ఇప్పుడు అంతే మెరీనా బీచ్కి వచ్చి ఏమైనా తిందాం అనుకున్నాం. మేము అడిగేట్టు లైట్లు ఆపేసాం అంతే. లైట్లు కట్టేస్తున్నారు, లైట్లు కట్టేసారు, షాపులు కట్టేస్తున్నారు. ఇదే గైస్ పోన్లే, ఇక్కడన్నా అదృష్టం కలిసి వచ్చినట్టుంది. చూద్దాం. ఫుడ్ అయితే ఉంది, ఇప్పుడన్నా తినాల్సిందే ఖచ్చితంగా. ఇంకా బీచ్ రాలేదు. నాకు తెలిసి బీచ్ ఇంకో కిలోమీటర్ నడాలనుకుంటా లోపలికి. అమ్మో, వెజ్ వాళ్ళకి బజ్జీలు, నాన్ వెజ్ వాళ్ళకి చేపలు, తినడమే తినడం. చాలా ఎక్స్పెక్ట్ చేసి చాలా అనుకున్నాం గైస్, ఏది అవ్వలేదు. అది తిందాం, ఇది తిందాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని ఒక ప్లానింగ్ లేదు, ఒక విజన్ లేదు, ఏమీ లేకుండా అయిపోయింది. ఏం చేద్దాం, ఇంకా లోకల్ ట్రైన్ ఎక్కాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు చెన్నై సెంట్రల్ వరకు వచ్చాం. ఇంకా అక్కడి నుంచి ఒక 23 kilometers ఉంటుంది ఏరియాకి. మళ్ళీ లోకల్ ట్రైన్ ఎక్కి రిటర్న్ అయ్యి ఏ టైం అవుతుందో చూడాలి. తలనొప్పి వచ్చేస్తుంది, ఆకలేసేస్తుంది, అన్నింటినీ సాటిస్ఫై చేయాలి ఇంకా. సో ఇంతటితో సమాప్తం. వీడియో కూడా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.